తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అదే ప్రతిపాదన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు చెప్పారు. ఇక ఎగ్జిబిటర్లు ఈ జూన్ 1 నుంచి నిలిపివేయబోతున్నారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు చెప్పారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు. ఈ మేరకు నిర్మాతలకు లేఖ రాయాలని సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. సతీష్, డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎగ్జిబిటర్స్ అందరూ దాదాపుగా తెలుగు ఫిలిం ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దాదాపు 60 మంది ఎగ్జిబిటర్స్ తో పాటు దిల్ రాజు గారు, తర్వాత సురేష్ బాబు కూడా హాజరవడం జరిగింది. అయితే ఈ ఎగ్జిబిటర్స్ అన్ని విషయాలపై చర్చించి వాళ్ళు ఫైనల్ తారీఖు నుంచి థియేటర్లు మొత్తం మేము బంద్ చేస్తామని చెప్పేసి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని అఫీషియల్ గా అయితే బయటికి చెప్పలేదు. వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్ లో చర్చించి నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి కూడా మేము జూన్ 1 నుంచి కూడా మేము ఇట్లాగా మా సమస్యలు మీరు తెచ్చింది, మా పర్సంటేజ్ విధానాన్ని మళ్ళా మాకు ఈ టైప్ లో పర్సంటేజ్ విధానాన్ని మాకు అమలు చేయండి అని చెప్పేసి కూడా వాళ్ళు కొన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద రేపు మంగళవారం, బుధవారాల్లో 2 రోజుల్లో నిర్మాతలు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ చేసి మళ్ళా గురువారం రోజున ఒక డెసిషన్ కి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ తోటి నిర్మాతలు మీటింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున ఫైనల్ గా అంటే జూన్ 1 తారీఖు నుంచి థియేటర్లు బంద్ అవుతాయా, లేకపోతే మళ్ళా వీళ్ళు ఏమైనా పర్సంటేజ్ విధానానికి వీళ్ళు ఒప్పుకొని మేము ఈ 40-60 లేకపోతే 50-50% ఇలాంటి పర్సంటేజ్ విధానానికి వాళ్ళు ఒప్పుకొని, నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఒప్పుకొని వాళ్ళతోటి మళ్ళా వీళ్ళందరూ కలిసి మళ్ళా ఓకే చేస్తారా అని చెప్పేసి రేపు గురువారం అయితే ఫైనలైజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సతీష్.